ఏదైతే మనం ఆలోచిస్తున్నామో మన నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యం ఒక వైడబ్ల్యూ సొసైటీకి మాత్రమే పరిమితమైంది. పరిమితమైన తర్వాత ఆ సొసైటీలో ఈ రోజు వయసు అయిపోయిన వాళ్ళు తప్ప మనం ఈ రోజు వయసు రీత్యా అక్కడ ఉన్నటువంటి వారసత్వం ఉన్న వాళ్ళకి మెంబర్షిప్ వచ్చే పరిస్థితి లేదు. దానివల్ల మనం చాలా నష్టపోతున్నాం. దాంట్లో భాగంగా అంతో ఇంట్లో మనందరికీ సహకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ వీవర్లు. మాస్టర్ వీవర్ల ద్వారా మనందరికీ కూడా ఈ రోజు ఒక పని కల్పించుకొని వాళ్ళ ద్వారా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మనకు ఇక్కడ ఉన్న చేనేత కళాకారులకంతా అంతో ఎంతో మంచి జరిగింది. కరోనా సమయం కావచ్చు, కష్టకాలంలో కావచ్చు, మనకు పని కల్పించి మనకు ఏదైతే ముడిసరికిచ్చి మన కష్టాలు సుఖాలలో మనకు ఆర్థికంగా ఆదుకున్నటువంటి వాళ్ళు. అదే దాన్ని ఈరోజు నేనేం చేస్తున్నానంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలకు వచ్చినప్పుడు నారా లోకేష్ బాబు గారి యువగణంలో పాదయాత్ర చేసిన రోజున 2 విషయాలు మీకు మాట ఇప్పించారు. మొట్టమొదటి విషయం ఏమిటంటే ఇక్కడ చేనేత కళాకారులకు ఉన్నటువంటి కళ, ఎమ్మెల్యేలలో ఉన్నటువంటి కళ ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేదు, మనకే ఉంటుంది. ఆ గొప్పతనంలో దాన్ని మనం మార్కెటింగ్ చేయాలా, మనకు డబ్బు బాగా రావాలా, మనకు పని కల్పించాలంటే ఒక వేదిక కావాలి. మనం ఇంటిలో కూర్చొని మనం మగ్గం వేసిన తర్వాత అతి కష్టంతో చాలా ఇబ్బందులు, పాత మగ్గాలు గుంత మగ్గాల్లోనే కూర్చొని మోకాళ్ళు కానీ మనందరూ ఇబ్బందులు పడే పరిస్థితిలో ఎన్ని రకాలుగా కష్టాలు పడుతూ కొన్ని సంవత్సరాలుగా పాత పద్ధతిలోనే మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. తద్వారా ఈ రోజు మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, మన కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదు, మనకు గుర్తింపు రావడం లేదు. చీరేమో ఎమ్మెల్యేలు, చేసేదేమో మనము, వేసేదేమో గద్వారం అని చెప్పి పేరు తీసుకొని అక్కడ బ్రాండ్ మన వేరే చోట చేసుకొని పోవడం జరుగుతుంది. దాన్ని మార్చాలంటే ఇక్కడ మళ్ళీ పూర్వవైభవం రావాలంటే ఇక్కడ ఒక టెక్స్టైల్ పార్క్ రావాలా. ఆ టెక్స్టైల్ పార్క్ వస్తే బ్రహ్మాండంగా చేనేత కళాకారులకు అద్భుతమైనటువంటి పూర్వవైభవం వల్ల వస్తుంది అన్నప్పుడు నన్ను కూడా పాత్రికేయ మిత్రులతో పాటు అందరూ అడిగారు, టెక్స్టైల్ పార్క్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, కానీ ఎట్లా చేనేత కళాకారులకు మంచి జరుగుతుంది అని అడిగినారు. దానికే కలెక్టర్ గారు నాయకత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి మా సబ్ కలెక్టర్ గారి నాయకత్వంలో నేను కూడా వారిని ప్రత్యేకంగా కోరితే ఏమాత్రం కాదనకుండా ఆ టెక్స్టైల్ పార్క్ లో 77 ఎకరాలు మనం కేటాయిస్తే 22 ఎకరాలు కేవలం చేనేత మగ్గాల కోసం ఉండేటువంటి కళాకారులకు ఆ టెక్స్టైల్ పార్క్ లో కేటాయించడం జరిగింది. మిగిలినటువంటి